హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. రాగాల 24 గంటల్లో ఏం జరిగింది? ట్రంప్ హారిస్ చర్చను వీక్షించిన 6,70,00,000 మంది ప్రజలు. ట్రంప్ బైడెన్ చర్చ కంటే 31% పెరిగిన వీక్షణలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ప్రెసిడెంట్ డిబేట్ ను 6,70,00,000 మంది వీక్షించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య జరిగిన చర్చతో పోలిస్తే తాజా చర్చకు 31% వీక్షణలు పెరిగాయి. జూన్ లో జరిగిన ట్రంప్ బైడెన్ చర్చను 5,10,00,000 మంది చూశారు. 2016లో ట్రంప్ హిల్లరీ క్లింటన్ల మొదటి ముఖాముఖి ప్రెసిడెన్షియల్ డిబేట్ ను రికార్డ్ స్థాయిలో 8,40,00,000 మంది చూశారు. బీఆర్ఎస్ హయాంలో పిఏసి పదవిని ఎంఐఎం కి ఎందుకు ఇచ్చారు? సీఎం రేవంత్. బీఆర్ఎస్ నేతలు సైకాలజికల్ గేమ్ ఆడుతున్నారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. ఎవరి కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండదన్నారు. బీఆర్ఎస్ హయాంలో పిఏసి పదవి ఎంఐఎం కు ఎందుకు ఇచ్చారు? ఎవరు పార్టీ మారకపోతే మాకే మేలు. అసెంబ్లీలో మా బలం 65, బీజేపీ బీఆర్ఎస్ మా ప్రభుత్వాన్ని 3 నెలల్లో కూల్చేస్తాం అంటున్నాయి. ఫిరాయింపు చట్టం కఠినంగా ఉంటే ఆ పరిస్థితి రాదు. హైకోర్టు తీర్పుని అధ్యయనం చేయలేదు, దానిపై ఇప్పుడే స్పందించలేను అని రేవంత్ అన్నారు. నాపై అత్యాయత్నం చేశారు కౌశిక్ రెడ్డి. ఆర్కేపుడి గాంధీని విడిచిపెట్టేదే లేదని, చర్యకు ప్రతిచర్య తప్పదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తనపై అత్యాయత్నం చేశారన్నారు. గుండాలు వచ్చి ఇలా దాడి చేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు. తనపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై ప్లాన్ ప్రకారమే దాడి చేశారు. రేపు ఏం జరుగుతుందో మీరే చూస్తారు అని కౌశిక్ రెడ్డి తొడకొట్టారు. ఎకరాకు 25,000 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలి షర్మిల. కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ కు వరద పెరగడంతో నీటి మునిగిన పంటలను ఏపీసీసీ చీఫ్ షర్మిల పరిశీలించారు. ఎకరాకు కనీసం 20 నుంచి 25,000 చొప్పున నష్టపరిహారం రైతులకు అందించాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. దివంగత వైఎస్ఆర్ ఏలేరు రిజర్వాయర్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారని, తదుపరి సీఎంలు ఎవరు దీనిని పట్టించుకోలేదని షర్మిల విమర్శించారు. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ రామ్మోహన్ నాయుడు. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో రామ్మోహన్ పేరును సింగపూర్ ప్రతిపాదించగా, భూటాన్ బలపరచగా మిగతా సభ్య దేశాల ఆమోదంతో ఆయన ఎన్నికయ్యారు. దేశం తరపున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని, సభ్య దేశాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేస్తానని రామ్మోహన్ మాటిచ్చారు. సీతారాం ఏచూరి కన్నుమూత. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 72 సంవత్సరాలు కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లో గత నెలలో 19 నుంచి ఢిల్లీలోనే ఎయిమ్స్ చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 1992 నుంచి ఆయన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2016 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 100 రోజులు చాలు ఎమ్మెల్యే ఆర్కేపూడి. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. గాంధీ అరెస్ట్ కు ముందు మాట్లాడుతూ ఇలాంటి చీడ పురుగులను ఏరి పారేసేందుకు తనకు 100 రోజులు భారతీయుడు రోల్ ఇవ్వాలని, తాను ఎలాంటి పదవులు ఆశించనని ఎమ్మెల్యేనని అన్నారు. చీడ పురుగులను ఏరేసే సమాజాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో ముందుంటానన్నారు. సీటు బెల్ట్ ధరించిన గణనాథుడు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించేందుకు రాచకొండ పోలీస్ ఇంట్రెస్టింగ్ ఫోటోను షేర్ చేశారు. ఉప్పల్ పిఎస్ లో ఏర్పాటు చేసిన గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు ట్రాఫిక్ సిఐ లక్ష్మీ మాధవి కారులో తీసుకెళ్లారు. ఆమె తాను సీటు బెల్ట్ ధరించడంతో పాటు వినాయకుడికి కూడా బెల్ట్ పెట్టడం విశేషం. అంతటి గరపయ్యనే సేఫ్టీ కోసం సీటు బెల్ట్ ధరించాడు, మనమెందుకు అలా చేయకూడదు అని పోలీసులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రౌడీ రాజకీయాలకు రాష్ట్రాన్ని అడ్డంగా మార్చేస్తున్నారు కేటీఆర్. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని కేటీఆర్ ఖండించారు. పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నమా? ఫ్యాక్షన్ రౌడీ రాజకీయాలకు రాష్ట్రాన్ని అడ్డంగా మార్చేస్తుంటే బాధిస్తుంది. కౌశిక్ గృహ నిర్బంధంలో ఉంచి ఆర్కేపుడి గాంధీ గుండాలతో దాడి చేయిస్తారా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాడుతున్నందుకే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇది ఖచ్చితంగా సీఎం చేయించిన దాడి, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఇమేజ్ ను నాశనం చేస్తున్నారు హరీష్ రావు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే కౌశిక్ పై దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల వల్ల హైదరాబాద్ కు పెట్టుబడులు రావడం లేదు, హైదరాబాద్ ఇమేజ్ ను నాశనం చేస్తున్నారు. మా హయాంలో ఇలాంటి దాడులు జరిగాయా? గాంధీ ఆయన గుండెలపై హత్యా నేరం కింద కేసు పెట్టాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. అత్యంత పొడవైన కారు.
75 మందికి సీటింగ్, ప్రపంచంలోనే విలాసవంతమైన పొడవైన కార్లు, ఒక డైవింగ్ బోర్డ్, కూడిన స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్, బాట్లట్, మినీ గోల్ఫ్ కోర్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి. 100 అడుగుల పొడవు ఉన్న ది అమెరికన్ డ్రీమ్ కార్లో 70 మంది కూర్చోవచ్చట. వాహనానికి ఉక్కు బ్రాకెట్లు అమర్చిన హెలిప్యాడ్ 5,000 పౌండ్ల బరువు మోయగలదు. దీనిని ఫ్లోరిడాలోని డెజర్లాండ్ కారు మ్యూజియంలో ప్రదర్శించారు. ముంబైకి హిట్ మ్యాన్ రోహిత్ గుడ్ బై చెప్తాడా? ఐపీఎల్ మెగా వేలానికి ముందు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ను వీడతారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ క్రమంలో రోహిత్ జట్టు మారడం ఖాయమని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చారు. ముంబై అతడిని అంటిపెట్టుకోదు, శర్మ కూడా వీడాలనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే వేలానికి రాకుండా మరో ఫ్రాంచైజీకి అతడిని ట్రేడ్ చేసే ఛాన్స్ ఉంది. ముంబైతో రోహిత్ ప్రయాణం ముగిసిందనుకుంటున్నా అని అన్నారు. మరి రోహిత్ ఎంఐను వీడుతారని మీరు భావిస్తున్నారా? అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం కనుక యూట్యూబ్ మన ఛానల్కి సంప్రదించినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ఒక్కసారి నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.